నెక్స్ట్ టాపిక్ పైల్ ఫౌండేషన్. సో ఈ పైల్ ఫౌండేషన్ డిస్కస్ చేసే ముందు ప్రీవియస్గా మనం ఫౌండేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సింపుల్గా ఒక 1 మినిట్లో ఫౌండేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఈ ఫౌండేషన్స్ 2 టైప్స్. వన్ ఈజ్ షాలో ఫౌండేషన్, అనదర్ వన్ ఈజ్ డీప్ ఫౌండేషన్. సో ఈ షాలో ఫౌండేషన్ అనేది విడ్త్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డెప్త్. సో ఈ షాలో ఫౌండేషన్లో విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి ఈ షాలో ఫౌండేషన్స్కి మనకు ఎగ్జాంపుల్ తెలుసు. సో వీటి కింద మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫుటింగ్, స్టెప్డ్ ఫుటింగ్, స్ప్రెడ్ ఫుటింగ్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ షాలో ఫౌండేషన్. నెక్స్ట్ అదేవిధంగా అనదర్ టైప్ ఈజ్ డీప్ ఫౌండేషన్. సో ఈ డీప్ ఫౌండేషన్లో మనకు ఈ పైల్ ఫౌండేషన్ అయితే వస్తుంది. సో డీప్ ఫౌండేషన్ మీన్స్ డెప్త్ ఈజ్ గ్రేటర్ దెన్ ద విడ్త్. సో ఈ డీప్ ఫౌండేషన్లో డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ పైల్ ఫౌండేషన్ అనేది మనకు డీప్ ఫౌండేషన్కి ఎగ్జాంపుల్. పైల్ ఫౌండేషన్ ఈజ్ ఎ డీప్ ఫౌండేషన్. సో పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అక్కర్స్. సో ఇక్కడ పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అనేది అక్కర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పైల్ ఫస్ట్ అనేది మనం పైల్ గురించి డిస్కస్ చేసే. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి మెటీరియల్ని బేస్ చేసుకొని. సో స్టీల్ పైల్స్, అదేవిధంగా టింబర్ పైల్స్, కాంక్రీట్ పైల్స్. సో ఇవన్నీ కూడా పైల్స్ అనమాట. సో ఈ పైల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సో నెసెసిటీ. సో మనకు ఈ పైల్ ఫౌండేషన్ని యూజ్ చేసేది ఎక్కడ అంటే దాని అవసరం ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ లోడ్స్ ఆర్ హెవీ విత్ వీక్ ఫౌండేషన్ సాయిల్. సో మనం ఈ పైల్ ఫౌండేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లో బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్స్. సో వీక్ సాయిల్స్ ఏదైతే ఉంటాయో సో అక్కడ మనం ఈ పైల్ ఫౌండేషన్ని యూజ్ చేస్తాం. సో అక్కడ హెవీ లోడ్స్ మనం అప్లై చేయాల్సి వస్తే. ఫర్ ఎక్స్పాన్సివ్ సాయిల్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి బ్లాక్ కార్టిన్ సాయిల్స్. సో ఈ బ్లాక్ కార్టిన్ సాయిల్స్కి బేరింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి దగ్గర మనం ఈ పైల్ ఫౌండేషన్ యూజ్ చేస్తాం. టు ట్రాన్స్ఫర్ లోడ్స్ ఇంటూ ఏ హార్డ్ స్ట్రాటమ్ ఎట్ లార్జర్ డెప్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ యొక్క ఫైల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో ఇది గ్రౌండ్ లెవెల్. సో ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి సమ్ డెప్త్ వరకు మనకు ఈ లూజ్ సాయిల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి సమ్ డెప్త్ వరకు మీడియం సాయిల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకు హార్డ్ స్ట్రాటమ్ అయితే తగులుతుంది. సో అదేవిధంగా ఈ మీడియం సాయిల్స్ కాకుండా డైరెక్ట్గా లూజ్ సాయిల్స్, నెక్స్ట్ దాని తర్వాత హార్డ్ స్ట్రాటమ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా హార్డ్ స్ట్రాటమ్ వరకు మన పైల్ని పెనట్రేట్ చేసి సో మనం లోడ్స్ అయితే అప్లై అవుతాయి అన్నమాట. సో ఈ పైల్స్ ఉంటాయి కదా, సో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనం డ్రివెన్ చేసి దాని మీద ఏదైతే కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అయితే ఉంటుందో సో ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ చేసిన తర్వాత దాని లోడ్ అనేది డైరెక్ట్గా హార్డ్ స్ట్రాటమ్ వరకు మనకు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, లోడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏదైతే లూజ్ సాయిల్స్ ఉంటాయో సో ఆ లూజ్ సాయిల్స్లో మనం పైల్ ఫౌండేషన్ని మనం తీసుకుంటాం. సో ఈ పైల్ ఫౌండేషన్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ లో బేరింగ్ కెపాసిటీ సాయిల్స్ వల్ల ఏదైతే స్ట్రక్చర్ మనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం షాలో ఫౌండేషన్ ప్రిఫర్ చేస్తే అక్కడ సెటిల్మెంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో సెటిల్మెంట్ హెవీ. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, కొలాప్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఫెయిల్యూర్ జరగవచ్చు. సో ఏదైతే మనం స్ట్రక్చర్ తీసుకున్నామో సో ఆ స్ట్రక్చర్ కూడా ఫెయిల్యూర్స్ జరగవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే మనకు ఈ పైల్ ఫౌండేషన్ అనేది ఈ లూజ్ సాయిల్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ నెసెసిటీ చూసుకుంటే ఇంకా దీనివల్ల ఏదైనా యూస్ఫుల్ ఏదన్నా ఉందంటే సెటిల్మెంట్ అనేది రెడ్యూస్ చేస్తుంది పైల్ ఫౌండేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పైల్ ఫౌండేషన్ హార్జాంటల్ లోడ్స్ని కూడా రెసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా అప్లిఫ్ట్ లోడ్లను కూడా రెసిస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ పైల్ ఫౌండేషన్ మనం ప్రిఫర్ చేసే దానికోసం సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందువల్ల మనం పైల్ ఫౌండేషన్ని ఈ లూజ్ సాయిల్స్లో యూజ్ చేస్తాం. సో ఇది పైల్ ఫౌండేషన్ గురించి. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.